హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ వసంత. వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఈరోజైతే పిజ్జా తయారు చేసాను చూడండి ఫ్రెండ్స్. ఈరోజైతే వావ్, చాలా బాగా కుదిరింది చూడండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే మనం ఇదిగోండి మక్క బుట్ట అయితే నీళ్ళల్లో ఉడకబెట్టేసాను. ఇదిగోండి చీజు, మైదా పిండి ముందైతే కలిపి పక్కన పెట్టాను అనమాట. దాంట్లో కొంచెం ఈస్ట్ వేసాను, కొన్ని పాలు వేసి కలిపి పెట్టాను. మక్క బుట్టని నీళ్ళల్లో ఉడకబెట్టాను అనమాట. ఉప్పు వేసి సాల్ట్ వేసుకోవాలి. మనం అలాగే ఉడకబెడితే చప్పచప్పగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి అటు ఇటు దాన్ని తిప్పాలి. ఒకటే సైడ్ ఉడికితే మళ్ళీ ఇంకో సైడ్ ఉడకదు కదా, అలా తిప్పుకొని ఉడకబెట్టేసేయాలన్నమాట. చూడండి, ఊరికే పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, మనము బయట తెచ్చే కంటే ఇంట్లో తయారు చేసుకుంటే హోమ్ మేడ్ చాలా బాగుంటుంది. ఇదిగోండి పన్నీర్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి బటర్ వేసి. ఇదిగోండి ఇలా నీట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చీజ్ అయితే కొబ్బరి దాంతో తురిమేసి పక్కన పెట్టాను. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. పచ్చిది అలాగే వేసుకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, ఇంకా అందుకని మంచిగా బటర్ వేసి దాన్ని ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. చూడండి పిండి అయితే బాగా మెల్ట్ అయిపోయింది. ఒక 3 అవర్స్ అట్లా పక్కన పెట్టాను అనమాట. పిండి తడిపేసి అలా చేసుకోవాలి. మనం ముద్ద చేసుకొని కింద పిండి వేసుకొని, మైదా పిండి ఆరోగ్యానికి అంత మంచిది కాకపోయినా అదే టేస్ట్గా ఉంటుంది కదా అనేసి చేసాము. మనం కొంచెం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, నష్టమేం లేదు. గోధుమ పిండితో చేసిన ఫ్లేవర్ తగ్గిద్ది కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. ఇంకా మైదా పిండి అయితే కొంచెం బాగుంటుంది అనేసి చేసాం. చూడండి అలా నొక్కుకోవాలన్నమాట మనం దాన్ని రౌండ్గా. ఓకే, అంటే వేసినవి దాంట్లో అవన్నీ వేస్తాం కదా, అవి బయటికి వెళ్ళకుండా అలా నొక్కేసేయాలి. చూస్తున్నారు, ప్లేట్ లాగా రెడీ అయిపోయింది అది. ఆ ప్లేట్లో ఇప్పుడు మనం అలాగా అన్నీ వేసుకోవాలి. ఇదిగోండి పిజ్జా చీజ్, ఫస్ట్ పిజ్జా కెచప్ వేసేసి దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు అన్నీ చీజ్ అంతా తురిమి పెట్టుకున్నాం కదా, లైట్గా ఉల్లిపాయలు, పన్నీరు వేయించి పెట్టుకున్నాం కదా, పన్నీరు, క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ వేసి అలాగా పన్నీర్ ముక్కలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేసి పన్నీర్ వేసాం. ఇది ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్ 2 దానిపైన చిలకరించాలి.
చూస్తున్నారా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో తయారు చేసుకుంటే. కాస్త మనం బయటికి వెళ్ళి తెచ్చుకోలేం కదా మనం, ఇంకా పిల్లలు అడుగుతూ ఉంటే ఇంట్లో చేసుకోవడమే చాలా హెల్త్కి మంచిదని ఇంట్లోనే చేస్తున్నాను. చూడండి, చీజ్ మళ్ళీ పైన, చీజ్తోనే అసలు టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకా పేనం కొంచెం వేడైన తర్వాత బటర్ వేసి ఇలాగ నున్నగా రుద్దేసి దీన్ని తీసి దానిపైన పెట్టాలి. మళ్ళీ మనం బటర్ చుట్టూ వేస్తే చాలా బాగుంటుంది. చూసారా, మనం దానిపైన ఒక ప్లేట్ బోర్లించేస్తే ఆవిరి అనేది బయటికి పోకుండా రెడీ అవుతుంది అన్నమాట. చూడండి అసలు ఎంత బాగుందంటే, చూస్తున్నారా, చాలా బాగా రెడీ అయింది. టేస్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్. బాయ్.